మౌన పోరాటం మౌన పోరాటం. ఇదిగో మాట్లాడు. నీకెవరు సపోర్ట్ చేసినా నేను విన్ను. నేను చెప్పినా వినవా డార్లింగ్? ఎవరా నువ్వు? ఏంటి దుర్గా, మన ఫ్లాష్ బ్యాక్ నీ కళ్ల ముందుకొచ్చిందా? నువ్వు జైలుకెళ్ళడం గుర్తుకొచ్చింది. కానీ ఇప్పుడు జైల్లోనే ఉన్నానని నువ్వు ఊహించుకోకు దుర్గా. నీ అరాచకాల్ని అక్కడ వాళ్ళు కూడా భరించలేక నిన్ను బయటికి పంపించేశారా? తప్పు చేశారు. నిన్ను బయటికి పంపించకుండా ఉండాల్సింది. లేదు డార్లింగ్, లేదు. నా మంచితనం చూసి మరీ ఎంత మంచోన్ని భరించడం కష్టంరా బాబు అనుకుని పెరోల్ మీద బయటికి పంపించారు. పెరోల్ మీద బయటకొచ్చావా? అయితే వెంటనే నువ్వు లోపలికెళ్లే ఏర్పాట్లు నేను చేస్తాను. దుర్గా, నేను జైల్లో పోలేడంత మంచితనం నటించింది చాలా మెత్తగా ఉన్నది ఈ పెరోల్ మీద బయటికి రావడానికే కదా. మరి నేను వచ్చిన వెంటనే నువ్వు లోపలికి పంపించేస్తానంటే ఎలా డార్లింగ్? పాపం కదా. నేను ఎంత భారీ ప్లాన్ వేసుకొని బయటికొచ్చానో, నీ మీద ఎంతో ప్రేమని చూపించాలని నువ్వు నా మీద చూపించిన దానికంటే డబుల్ ట్రిపుల్ చూపించాలని వస్తే నువ్విలా మాట్లాడటం కరెక్ట్ కాదు డార్లింగ్. నువ్వు ఎప్పుడు నాకెదురైనా నాదే పై చెయ్యింది, ఇప్పుడు అదే అవుతుంది. దుర్గా, నీకు నా మీద, నాకు నీ మీద చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దుర్గా. కానీ ఈసారి మాత్రం నీ చెయ్యి పైకెప్పటికీ రాదు. ఎప్పుడు కిందే ఉంటుంది. అలా ఉంచడానికి నేనొచ్చింది. అది నీ కళ. సరే సరే, నా ఫ్రెండ్ని, వాడి ఫ్యామిలీని ఇంట్లో నుంచి పంపించేస్తున్నావట ఏంటి? ఏంటి? వద్దు బంగారం, వద్దు వద్దు. వాళ్ళను బయటికి పంపించొద్దు. చక్కగా వాళ్ళని ఇంట్లోనే ఉండనివ్వు. ఇంతకుముందు వాళ్ళు ఎంత గ్రాండ్గా బ్రతికారో అంతకంటే ఎక్కువ ఫెసిలిటీస్ ఇవ్వు. ఓకేనా? వాళ్ళింట్లో అడుగు కూడా పెట్టను. అవునా? నిజమా? చూడు డార్లింగ్, డార్లింగ్, నేను జైలు నుంచి బయటికొచ్చి డైరెక్ట్ గా
నిన్నే కలిసి విష్ చేద్దామని బయలుదేరాను. కానీ నా మనిషి ఒకడు ఫోన్ చేసి నువ్వు మీ ఇంటి దగ్గర లేవు, ఇంకో ఇంట్లో ఉన్నావని చెప్పాడు. సరే కదా అని నేను అక్కడికి బయలుదేరాను. ఇక్కడికి రాగానే నువ్వు కనిపించావు. డార్లింగ్, ఏంటి నీ చుట్టుపక్కల చూసేసుకుంటున్నావా? నాకు తెలుసు డార్లింగ్, నాకు తెలుసు నేను నీకు కనపడను. కానీ నువ్వు మాత్రం నాకు కనపడుతున్నావు. నీకు ఈ గెటప్ చాలా బాగుంది డార్లింగ్. చక్కటి జడ వేసుకొని కొత్త స్టైల్లో ఎంత బాగున్నావు. ఏం మాట్లాడుతున్నావు? అందమైన నీ ఫేస్, ఆ ఫేస్ లో నీ ఐస్, ముఖ్యంగా ఆ కళ్ళే నాకు చాలా చాలా ఇష్టం. కాటుకు పెట్టుకున్న నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే ఇదివరకు చూపుని అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిప్పేసేదానివే నా మీద చిరాకుతో. కానీ ఎప్పుడు ఇంత దగ్గరగా వచ్చినా, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినా కళ్ళు తిప్పడం లేదు. ఏం డార్లింగ్, నీకు చూపు పోయిందా? జానకి, జానకి, దొరికింది. చూడు చూడు. ఏం డార్లింగ్, చూసావా? నువ్వు అస్సలు నన్ను చూడట్లేదు. ఎందుకని? ఇలా అయితే నేను అలుగుతాను. ఏం డార్లింగ్, సౌండ్ మ్యూట్ అయింది. నేను ఇక్కడికి ఎలా వచ్చానా? మరి మా వాళ్ళు ఇచ్చిన అడ్రస్ ఇదే. ఇక్కడికి వచ్చి చూస్తే నీకు చూపు లేదని అర్థమైంది. అప్పుడు తెలిసిందే ఈ జానకి కథంతా. నాకు డార్లింగ్ వీళ్ళు చెప్పారు. అంతా విన్నాక నువ్వు హరిశ్చంద్ర ప్రసాద్ ఇంట్లో ఉన్నావని, నువ్వు నా ఫ్రెండ్కి అన్యాయం చేస్తున్నావని తెలిసింది. అందుకే కాల్ చేశా. అమ్మా జానకి, జానకి, అయ్యో అయ్యో, జానకి, జానకి.
జానకి కళ్యాణ్ రాముడు నువ్వు ఉండు. అబ్బా వాళ్ళని అరవద్దని చెప్పు డార్లింగ్. మళ్ళీ నా కోపం వస్తుంది. కోపం వస్తే నేను వైలెంట్ గా మారి ఇదిగో 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 దా, 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 దా. నీ ప్రతిరూపాన్ని లేకుండా చేస్తాను. వద్దు వద్దు జానకిని ఏమి చెయ్యొద్దు, జానకినే చెయ్యొద్దు. ఇక్కడ నీ ప్రతిరూపానికి ఏమీ జరగకూడదనుకుంటే నేను చెప్పిన పని నువ్వు చెయ్యి. నా ఫ్రెండ్ని వాడి ఫ్యామిలీని అక్కడే ఇంట్లోనే ఉంచు. నేను కాసేపట్లో అక్కడికి వస్తాను. వచ్చాక మనం డీటెయిల్డ్గా అన్నీ మాట్లాడుకుందాం. ఓకేనా పెళ్ళమ్మా? బాయ్. ఫ్రెండు 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 చెప్పు ఫ్రెండు. ఫ్రెండు థ్యాంక్ యూ. నాకంతా అర్థమైపోయింది. ఈనాళ్ళ తర్వాత మా ఇంటికి వస్తున్నావు. వచ్చే డార్లింగు పండగ చేసుకుందాం. దా. ఓకే ఫ్రెండ్ బాయ్. విశాలాక్షి, నా ఫ్రెండు నా రాజశేఖర్, నా స్నేహితుడు. మన పెళ్ళయ్యాక ఎప్పుడూ కలవలేదు. ఇన్నేళ్ల తర్వాత కలుస్తూ ఫస్ట్ మీటింగ్లోనే నాకు చాలా హెల్ప్ చేశాడు. ఇక్కడ సౌండ్ మీట్ అయిపోయింది. ఇక దుర్గ వాయిస్ రైజ్ అవ్వదు. పదండి మన ఇంట్లోకి వెళ్దాం. ఏయ్, నువ్వే కదా తీసుకొచ్చావు, అలాగే లోపల పెట్టు. మనం అసలు ఏం చేస్తున్నామో అర్థం కాక కంగారు పెరిగిపోతున్నట్టుంది. ఏదో ఏదో చెప్పాలనుకుంటున్నట్టుంది. ఈ నోటికి అడ్డంగా ఉన్న ప్లాస్టర్ తీసేరా. అలాగే అన్నా. ఇదిగో చూడండి బావగారు, మీరు చేస్తుంది చాలా తప్పు. ఏంటి బావగారా? మీరు దుర్గక్కకి భర్త అని చెప్పారు కదా, అందుకే బావగారు అని మర్యాదగా పిలుస్తున్నాను. లేదంటే నువ్వు బావగారు అనగానే నేను పైనుంచి కింద పడిపోయాను. ఆ వరుసలో అబ్బా ఏం కిక్కుంది. ఇప్పటి వరకు నన్ను బావ అని పిలిచిన వాళ్లే లేరు. మీ అక్కయితే ఒక్కసారి కూడా ఏమండి అని పిలిచిన పాపన పోలేదు. వయసులో ఉన్నప్పుడు బాబుగారు బాబుగారు అనేది. సువర్ణను చేసుకుని మీ అక్కతో పాటు జాబ్ వదిలేశాను. అప్పట్నుంచి ఎన్ని చెడు తిరుగుళ్ళు తిరిగినా ఎక్కడా కూడా ఆ పిలుపు వినపడలేదు. దీంట్లో ఆ గౌరవం, ఆ ఇది, ఆ అది, ఆ ఫీలింగే వేరు. చెప్పు ఇందాక నువ్వేదో అన్నావు. ఇదిగో
మీరు చేస్తుంది చాలా పెద్ద తప్పు. దుర్గక్క లాంటి మంచి మనిషికి అప్పట్లోనే చాలా ద్రోహం చేయాలని చూశారు. కానీ ఆ అక్క మీకు బుద్ధి చెప్పిందంట. మురారి కోసం కూడా మీరెన్నో తప్పులు చేశారంట. అయినా అక్క అన్ని భరించిందంట. ఇక మీరు చేసే పనులు మితిమిరిపోతుంటే అప్పుడు జైలుకి పంపించిందంట. మరి జైలుకెళ్ళి కూడా మీరు మారకపోతే ఎలాగండి? బయటికొచ్చి మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. అది చెయ్యాలని నేను జైలు నుంచి బయటకొచ్చింది. ఇదిగో చూడండి, మీరిలాంటి తప్పులు చేస్తూ ఉంటే దుర్గక్క చూస్తూ ఊరుకోదు. ఎందుకండి అనవసరంగా అక్కని బాధ పెడతారు? చక్కగా సంతోషంగా ఉండొచ్చు కదా, అందరినీ సంతోషంగా ఉండనివ్వచ్చు కదా. దుర్గక్క చాలా మంచిది. మహేంద్ర వాళ్లే చాలా దుర్మార్గులు. నా భర్తకి దక్కాల్సిన ఆస్తుల్ని బిజినెస్ల్ని వాళ్ళ పేరు మీదకి రాయించుకోవాలని చూస్తున్నారు. చాలా చాలా దుర్మార్గాలు చేశారు. దుర్గక్క వాళ్ళ దుర్మార్గాల్ని ఆపడానికే మా ఇంటికొచ్చింది. ఆపింది కూడా. మీ అక్క ఒక పెద్ద దుర్గాదేవి, మేమందరం రాక్షసులు. మరి అంతేనండి. మంచి పనులు చేసే వాళ్ళందరూ దేవతలు, చెడ్డ పనులు చేసే వాళ్ళని రాక్షసులతోనే పోలుస్తారు. చూడు, నేను చేసేది నా మంచి కోసమే. నాకు చెడు చేసేవాళ్ళని నేను అస్సలు వదలను. చూడండి, మీరు అనవసరంగా వాదించకండి. దుర్గక్కతో గొడవ పెట్టుకుంటే మీకే మంచిది కాదు. చూడు, నన్ను మీ అక్క కూడా చెట్టోడు అంది. మీ అక్కలాగే ఉన్న నువ్వు కూడా అదే మాట అంటున్నావు. మరి చెట్టోడిగా మీరు నన్ను ఫిక్స్ అయిన తర్వాత నేను మంచోడిగా మారిపోతే మీరు తట్టుకోలేరు. అందుకే నేను ఇలా ఉండిపోవడమే కరెక్ట్. మీ అక్కని చక్కగా ఒక రేంజ్లో ఆడుకుంటూ ఏడిపించడంలోనే నాకు ఆనందం. అయితే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. చా చా నిజమా? నిజం. నీకు మంచిగా చెప్తుంటే అర్థం కావట్లేదా? మీ జీవితం బాగు చేసిందన్న మీ దుర్గక్కే నన్ను మార్చలేకపోయింది. ఇంకా నువ్వు చెప్పే మాటలెంత? అయితే విను, నువ్వు అనుకుంటున్నట్టు దుర్గక్క నిన్ను అంత తేలిగ్గా వదలదు. నేనెక్కడున్నానో ఎలాగైనా కనిపెడుతుంది. నేను దొరికాక నీ పని పడుతుంది. దుర్గక్క గురించి నాకంటే నీకే బాగా తెలుసు. అయినా నువ్వింత ధైర్యం చేశావు. నన్ను కిడ్నాప్ చేశారని మహేంద్ర వాళ్ల తాట తీసేసింది. నిన్నింతకు ముందే ఒక ఆట ఆడుకుంది. ఇప్పుడు నిన్ను కంట్రోల్ చేయటం, నీ ఆట కట్టించటం అక్కకి పెద్ద లెక్క కాదు. నువ్వు నన్ను అడ్డం పెట్టుకుని తనని ఏమీ చేయలేవు. ఏంటి బావని పిలిచావని నేను సరదాగా వింటుంటే పెద్ద లా పాయింట్లన్నీ మాట్లాడుతున్నావు. ఇప్పుడు చెప్తున్నాను విను. నిన్ను అడ్డం పెట్టుకొని మీ దుర్గక్కని ఎలా ఆడుకుంటానో చూడు. దానితో ఆడిన ప్రతి ఆట నీకు చెప్తూ ఉంటాను. నువ్వు విని సంతోషించు. దుర్గక్కని నువ్వేం చేయలేవు. పోయే కాలం వచ్చిన వాళ్ళకి మంచి మాటలు ఎక్కవు. నీకింకా చెడు కాలం దగ్గరలోనే ఉంది. దీని నోటికి తాళం వేయండిరా. ఇలా శాపనార్థాలు పెడుతూనే ఉంటుందిరా. తాళం వేయండి. అద్దిరా అంటీరా. చూడు మార్తలా, నేను చెప్పేది విను.
నేను నీ దుర్గక్కని ఆడుకోవడానికి నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను. నువ్విక్కడ సైలెంట్ గా ఉండి మా వాళ్లతో కోఆపరేట్ చేశావంటే నీకు మా వాళ్ళు చక్కగా తిండి పెట్టి జాగ్రత్తగా చూసుకుంటారు. అలా కాదని గొడవ చేసి ఏదైనా చెయ్యాలని చూసావనుకో, నా ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది. రైట్, జాగ్రత్తగా చూసుకోండి. ఏమైంది సిస్టర్? నీ కోపం తగ్గిపోయిందా? ఒకవేళ తగ్గకపోతే మళ్ళీ ఇంకో రౌండ్ కోటింగ్ ఇచ్చేసేయి. ఏం జరిగినా పర్వాలేదు. అదిగో మన దుర్గే, అసలు ఏమనుకోదు. ఎందుక